హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష కిష్టపాడు. ఈ వీడియోలో నేనైతే మీకు లెగోలాండ్ ఫ్లోరిడా థీమ్ పార్క్ చూపించాలనుకుంటున్నాను. అండ్ పక్కనే పెప్పా పిగ్ కూడా ఉంటుంది. మనం కార్ పార్కింగ్కి ఎలా ప్రైజెస్ ఉంటాయో బోర్డులో ఇచ్చారు. మేమైతే 1 డే పార్క్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మేము లోహాన్స్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాము ఆ రోజు. లెగోలాండ్కి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇదంతా చాలా మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ కేక్ కట్ చేయించాము లోహాన్స్తో. సో మంచి గుర్తుగా ఉంటుందని ఇలా సెలబ్రేట్ చేసాము. ఫస్ట్ అయితే ఎంటర్ అవుతూనే క్యారోజల్ రైడ్ ఉంటుంది. ఇది అందరి పిల్లలకి ఫేవరెట్ రైడ్ కాబట్టి ఇక్కడైతే 2 అప్ అండ్ డౌన్ ఉన్నాయన్నమాట. కొంచెం వెరైటీగా అనిపించింది. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. లోహాన్స్ ప్రతిసారి రైడ్ బాగా ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మియాస్ రైడ్ అని అడ్వెంచర్ రైడ్. ఇది పిల్లలు నాకు తెలిసి ఈ రైడ్ ఎక్కకపోవచ్చు, ఎందుకంటే కొంచెం వాళ్ళకి స్కేరీగా అనిపిస్తుంది. సో పిల్లలతో పాటు వచ్చిన పేరెంట్స్కి ఇలాంటి రైడ్స్ చాలా బాగున్నాయి. సో నేనైతే ఈ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొంచెం వెరైటీగా అనిపించింది, బట్ మనకైతే అంత స్కేరీగా ఏం లేదు. బట్ 5 years ఓల్డ్ పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. బట్ పేరెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఈ రైడ్ చాలా బాగా నచ్చింది. ఏమంటే 1 డే పాసే కాబట్టి నేను 2 times వెళ్ళలేకపోయాను. బట్ ఆ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా 2 times కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మినీ ల్యాండ్. ఇక్కడైతే మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే అనమాట లెగోలాండ్కి. ఎందుకంటే చిన్న చిన్న లెగోస్తో మొత్తం అంతా బిల్డ్ చేశారు. టాంపా డౌన్ టౌన్ మొత్తం ఇక్కడ టాంపా థియేటర్, సో అన్ని లెగోస్తోనే బిల్డ్ చేస్తున్నారు అనమాట. ఈ ఏరియా అంతా ఇలా మినీ ల్యాండ్ లాగా చిన్న చిన్నవన్నీ యుఎస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అయినవి అన్ని లెగోస్తో ఇక్కడ బిల్డ్ చేశారు. వాషింగ్టన్ DC ఏరియా మొత్తం ఇక్కడ చిన్న లెగోస్తోనే బిల్డ్ చేశారు అనమాట. సో అందుకు నాకు బాగా నచ్చింది. క్యాపిటల్ బిల్డింగ్, న్యూయార్క్ సిటీ మొత్తం ఇక్కడ చిన్న చిన్న లెగోస్తోనే బిల్డ్ చేశారు. సో ఇది చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ ఏరియా. సో తప్పకుండా చూడొచ్చు, మిస్ అవ్వకుండా. ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యి మొత్తం మనం కవర్ చేసేయచ్చు అనమాట. ఇదంతా న్యూయార్క్ సిటీ ఎలా ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా లెగోస్తోనే బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగో సఫారీ రైడ్. ఈ రైడ్ పిల్లలకి ఫేవరెట్ రైడ్. ఒక చిన్న జీప్లో మనం ఒక పేరెంట్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు అనమాట. సో మొత్తము యానిమల్స్ అన్నీ కూడా లెగోస్తోనే ఉంటాయి. ఇలాంటి చిన్న రైడ్స్ అన్ని పిల్లలకి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి డైనో ఐలాండ్. ఇది కూడా కొంచెం పెద్ద రైడ్ అని చెప్పొచ్చు. సో 5 years ఓల్డ్ 4 years ఓల్డ్ పిల్లలు ఈ రైడ్ ఎక్కకపోవచ్చు. నెక్స్ట్ అయితే లెగో రేస్ కోస్టర్. ఇది లోహాన్స్ ఫస్ట్ కార్ ఉందని చెప్పేసి ఇది చాలా బాగుంటుంది అనుకొని అంత ఫాస్ట్గా వెళ్ళదు అనుకొని ఎక్కుతానన్నాడు. బట్ ఎక్కిన తర్వాత కొంచెం భయపడ్డాడు ఈ రైడ్. బట్ పేరెంట్స్కి అయితే అంతగా ఏముండదు, బట్ పిల్లలకి కొంచెం స్కేరీ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్ సైకిల్. ఇది చాలా బాగుంది. ఈ రైడ్ అయితే లోహాన్స్ బాగా ఎంజాయ్ చేశాడు. కోస్ట్ గార్డ్ అకాడమీ. ఇది కూడా చిన్న బోట్ ఇస్తారు మనకి. ఇలాగా ఒక కిడ్స్తో పాటు ఒక పేరెంట్ని అలో చేస్తారు. ఈ బోట్ అయితే మనం లెఫ్ట్ రైట్ మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో అందుకని మనం పిల్లలకి హెల్ప్గా ఉంటుందని మనల్ని అలో చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అక్కడక్కడ లెగోస్తో ఆడుకోవడానికి ఇలా పిల్లలకి లెగో ఏరియా అని ఉంటుంది సపరేట్గా. సో వాళ్ళు కాసేపు లెగోస్తో ఆడుకోవచ్చు కూడా. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి నింజా ద రైడ్. ఇదైతే చాలా బాగుంది రైడ్. తప్పకుండా వెళ్ళాలి రైడ్కి మాత్రం. లోహాన్స్ నేనైతే 2 times వెళ్ళాము. ఇది వచ్చేసి 3D యానిమేషన్ రైడ్ లాగా ఉంటుంది అనమాట. సో మనకి 3D గ్లాసెస్ ఇస్తారు. సో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ అయితే 1 minute అలా ఉంటుంది. జస్ట్ ఇక్కడ 3 seats ఉంటాయి ఫస్ట్ రోలో. ఇక్కడ హ్యాండ్ సెన్సార్ లైట్స్ ఉంటాయి అనమాట రెడ్ కలర్లో. సో మనం హ్యాండ్ మూవ్ చేస్తున్నప్పుడు బుల్లెట్స్ అన్నీ ఇలా స్క్రీన్ మీదకి వెళ్తాయి ఆటోమేటిక్గా, సెన్సార్ ఉంటుంది కాబట్టి. సో ఇలా పిల్లలు హ్యాండ్స్ మూవ్ చేసుకుంటూ ఉంటాయి, బుల్లెట్స్ వెళ్ళడం అదన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ ఇలా లెగో ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న రైడ్స్. ఇది కూడా ఒక రైడ్ చిన్నది, బట్ ఇక్కడ ఇది లోహాన్స్ ఎక్కలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ అకాడమీ అని చెప్పేసి ఇది కూడా ఒక రైడ్. ఫైర్ ఇంజన్లో మనల్ని తీసుకొని వెళ్ళి వాటర్ని స్ప్రే చేయొచ్చు. ఫైర్ ఇంజన్లో ఫైర్ ఫైటర్స్ ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ డ్రైవింగ్ స్కూల్. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో మెయిన్గా వచ్చేసి పిల్లల వీల్ని లెఫ్ట్ రైట్ వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. సో ఇది వాళ్ళకి బాగా నచ్చుతుంది. వాళ్ళు లెఫ్ట్ టర్న్ చేస్తే లెఫ్ట్ అది మూవ్ అవ్వడము అలా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ అడ్వెంచర్. ఈ రైడ్ నాకు అంతగా ఏమనిపించలేదు. సో రేటింగ్ అయితే 2-3 అలా ఇవ్వచ్చు దీనికి. జస్ట్ ఇలా తీసుకొని వెళ్తారు దాంట్లో. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి డుప్లో వ్యాలీ. ఇది వచ్చేసి ఈ ఏరియా అంతా కిడ్స్దే. ఇలా స్ప్లాష్ ప్యాడ్ ఉంటుంది, డుప్లో ఎక్స్ప్రెస్ అని రైడ్ ఉంటాయి అని చెప్పేసి ఇంకొకటి ట్రాక్టర్ రైడ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. అది నేను వీడియో తీయలేకపోయాను. చాలా బాగుంది అది కూడా. ఇలా చిన్న చిన్న రైడ్స్ అన్ని పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లెగో మూవీ థియేటర్ వరల్డ్. ఇది ఇక్కడ ఒక థియేటర్ రైడ్ ఉంటుంది, చాలా బాగుంది అసలు. ఇది కూడా వర్చువల్గా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్ అంతా. ఇదే అండి, ఇది మాస్టర్ ఆఫ్ ఫ్లైట్. చాలా బాగుంది ఈ రైడ్ అయితే. ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా వాళ్ళంతా ఇంట్రడ్యూస్ చేస్తారు ఎలా ఉంటుందో. ఫ్లయింగ్ థియేటర్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు దీన్ని. ఇలా సీట్ మనం అలొకేట్ చేసిన తర్వాత అలా టర్న్ చేసి మనల్ని ఒక వరల్డ్లోకి తీసుకొని వెళ్తారు వాళ్ళు. మనం కూడా ఆ థియేటర్లో ఉన్నంతసేపు మనం కూడా దాంట్లో జర్నీ చేసినట్టు, అందులో వెళ్తున్నట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ రైడ్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. బట్ దీనికి కొంచెం టైం పడుతుంది, లైన్ అంతా తీసుకొని వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెగో కింగ్డమ్. ఈ ఏరియా కూడా డ్రాగన్ అయిన ఒక రైడ్ ఉంటుంది, అది మిస్ అయ్యాం మేము. మెర్లిన్ ఛాలెంజ్ అని ఈ రైడ్. ఇది జస్ట్ నార్మల్ ట్రైన్ లాగా రౌండ్గా అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక కిడ్స్ రైడ్ వచ్చేసి రాయల్ జాస్ట్ రైడ్. ఇది కూడా చాలా బాగుంది. సో ఇలా మేమైతే లెగోల్యాండ్ 1 డేలో మొత్తం కవర్ చేసేసాము. ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ అన్ని ట్రై చేసాము. 1 or 2 మిస్ అయి ఉండొచ్చు. నాకైతే లెగోల్యాండ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.